కర్రుకు నాగలికి నడుమిట్లా ఇరికిన కప్ప తీరైతున్నదట పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్యే అయింది కారు గుర్తు మీద గాని కండువా కప్పుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీది. సర్కారు మారింది కాబట్టి ప్రతిపక్షంలో ఉండు కంటే అధికార పక్షంలో ఉంటే అదో ఇదో పని చేయించుకోవచ్చు అని ఆశపడి పార్టీ మారిరు కావచ్చు. కానీ అసొంటి ఎమ్మెల్యేలకు అసలు భయం ఇప్పుడు మొదలైందట. గద్వాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు కదా, అగో ఆయన కాంగ్రెస్ పార్టీ మీదనే కస్సు బుస్సు అంటున్నాడట. నాకు తెలియకుండా నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల మీద వేస్తున్నారు అని ఏకంగా పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టిండట. అగో పోయిందే కాంగ్రెస్ పార్టీలకు, మళ్ళా వాళ్ళ మీదనే కేసు పెట్టుడేంది అని అనుకుంటున్నారా? మరి అట్టున్నది సిచ్యువేషన్. సుప్రీంకోర్టు ఇయ్యబోయే తీర్పుకు భయపడి నేను పార్టీ మారలేదని చెప్పుకునే దానికి ఫ్లెక్సీలో ఫోటోలో వేద్దంటున్నాడు కావచ్చు. అదొక కారణం అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్న తీరు, జనాలు సర్కారును తిడుతున్న తీరు చూస్తుండే వరకు పార్టీ మారినందుకు నన్నెంత తిడతారో జనం అని ఆలోచన చేస్తున్నట్టున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల మీద తన ఫోటో వేయొద్దని వేసినోళ్ల మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ కు పోయిందట. సర్కారు పనితనం ఓ కారణం అయితే ఇంకో కారణం కోర్టు ఇయ్యబోయే తీర్పు అంటున్నారు కొంతమంది. మరి ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో ఏమో గాని ప్రజా కోర్టు ఇస్తున్న తీర్పు తట్టుకునుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలతోనే అయితలేదు. ఇక కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరినా కాబట్టి నన్నెంత తిడతారో అనే భయమే ఎక్కువ ఉన్నట్టున్నది. అంటే చూడుర్రి, జంపింగ్ జపాంగులకు ఎసొంటి సిచ్యువేషన్ వచ్చిందో సొంత పార్టీకి పోలేక మారిన పార్టీలో ఉండలేక సతమతం అవుతున్నారట. అసలే కుంభమేళాకు ఆఖరి రోజు, భక్తులు తొందరగా పోయి పుణ్యస్నానాలు చేయాలని ఆశపడతారు. అగో అసొంటి భక్తులకు ఎసొంటి తిప్పలొచ్చిందో చూడుర్రి. బస్సుకో రైలుకో పోతే ఆలస్యం అవుతుందని గాలి మోటార్ ఎక్కుదాం అనుకుంటే అసలుకే మోసం వచ్చిందట. రయ్యమని గాలి మోటార్ ఎక్కి ప్రయాగరాజ్ చేరుకుందాం అనుకోని కలగన్న ఈ భక్తులకు విమానం 3 గంటల ఆలస్యం అని చెప్పిండ్రట విమానం డిపోలు. ఇంకేమున్నది, భక్తులు అగ్గి మీద గుగ్గిలేమైనరు, ఏకంగా ఎయిర్పోర్ట్ ధర్నాకు దిగిండ్రు. हर हर महादेव, डाउन डाउन स्पाइसजेट, डाउन डाउन स्पाइसजेट. अभी तक में శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏం తాకిలివైందో, ఏ మోటార్ ఖరాబ్ అయి మెకానిక్ చేయాల్సి వచ్చిందో తెలియదు కానీ 3 గంటలు ఆలస్యం అవుతున్నది విమానం అని మైకులో చెప్పినట. అరే తొందరగా పోవాలనే విమానం టికెట్ బుక్ చేసుకున్నాం, అసొంటి మాకు ఇట్లా చెప్తే మేము ఏడికి పోవాలి, ఎప్పుడు పోవాలి ప్రయాగరాజ్ అని కోపానికి వచ్చిండ్రట. ఆయనతో అక్కడికి చేరుకున్నాక మహాకుంభమేళ టైం అయిపోతే ఏం చేయాలి కాబట్టి తొందరగా విమానం రప్పించి మమ్మల్ని అక్కడికి తీసుకుపోర్రి అన్నట్టు లొల్లి చేసిండ్రు భక్తులు. ఆఫీసర్లు, మేనేజర్లు, అనౌన్స్ చేసేటోళ్ళు అందరూ ఒక్క కాడికి చేరి ఎంత చెప్పినా భక్తులు వినలేదట. మరి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు ఏం చేసిండ్రో ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికి 3 గంటల విమానం ఆలస్యం అయినందుకు ఇట్లా లొల్లి చేసిండ్రు భక్తులు.